ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. దానికి ముందుగా ఒక చిన్న సంఘటన మీతో చెప్పి వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి వైలన్ ప్లే చేస్తా ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. మెట్రో రైల్వే స్టేషన్కి దగ్గరలో వీధుల్లో వైలన్ని ప్లే చేస్తా ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. దగ్గరగా అతడు 45 నుంచి 48 నిమిషాలు అతడు వైలన్ని ప్లే చేశాడు. అక్కడ ప్రదర్శన చేశాడు. 45 to 48 minutes. 48 minutesలో ఆ స్ట్రీట్లో, ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు 1199 మంది వెళ్ళారు. 1199 people అతన్ని చూసుకుంటూ వెళ్ళారు. దాంట్లో ఇంచుమించుగా దగ్గరగా 30 మంది దగ్గరగా నిలవబడి చూశారు. ఈ దగ్గరగా నిలవబడిన వాళ్ళు ఎంత టైము వాళ్ళు అక్కడ కేటాయించారు అంటే 30 seconds, 30 సెకండ్లు నిలిచి ఉండి ఆయన చేసే ప్రదర్శన చూడడానికి 30 మంది ఇష్టపడ్డారు. 30 మందిలో ఒక్క వ్యక్తి మాత్రం చేసింది ఏంటి అంటే ప్లే చేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టాడు. ఆ వైలన్ని మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర వీధుల్లో ప్లే చేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టాడు. అతడు ఎవరు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైలన్ని ప్లే చేయడంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా పిలువబడే జాషువా క్యాంబెల్. ఒక్క వ్యక్తి రికగ్నైజ్ చేశాడు. అలా ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు అతనికి డొనేట్ చేసిన అమౌంట్ ఎంత అంటే $38 వచ్చాయి అతనికి. $38 వచ్చాయి అతనికి. కానీ అంతకుముందు బహుశా 1 week అలా అంతకుముందు వారం రోజుల ముందు ఆయన అదే ప్రాంతంలో ప్రదర్శన చేసినప్పుడు ఆయన నిమిషానికి $500 ఛార్జ్ చేశాడు. $500 ఛార్జ్ చేశాడు. జనాలు రావడానికి టికెట్స్ కూడా అయిపోయిన పరిస్థితి అన్నమాట. ఉదయకాల సమయంలో ఈ సంఘటన మీతో ఎందుకు చెప్పానంటే ఆ ప్లే చేస్తున్న వ్యక్తిని రికగ్నైజ్ చేసింది ఒకే ఒక వ్యక్తి. ఇక్కడ దేవుని స్వరాన్ని మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఇది హ్యూమన్ వాయిస్ కాదు, ఇది గాడ్స్ వాయిస్. దేవుడు తన సందేశాన్ని ఈ రూపంలో మాకు ఇస్తున్నాడు అనే దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. అలా రికగ్నైజ్ చేసిన వ్యక్తి అతడు జాషువా క్యాంబెల్ అని గుర్తించాడు. ఒకవేళ దేవుని స్వరాన్ని మనం శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు అసలు దేవుడు ఎవరు, ఆయన నా జీవితంలో ఏంటి, ఆయన నన్ను ఎలా నడిపించగలడు, ఇలా చాలా విషయాల్లో మన జీవితంలో క్లారిటీ వస్తుంది. మనకి చాలా అర్థవంతంగా మన జీవితాలు మార్చబడతాయి. అందుకే టోనీ ఇవాన్స్ అనే ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే ఈ బైబిల్ని గూర్చి ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రింటింగ్ అన్నాడు. ముద్రించబడిన దేవుని స్వరము ఇది.
ముద్రించబడిన ఎవరి స్వరం ఇది? దేవుని స్వరం ఇది. ముద్రించబడిన రూపంలో నీ యొద్ద ఉంది. మీకు ఎవరైనా సీఎం లెటర్ రాశారనుకోండి, ఇంటికి ఎంతమంది వస్తే అంతమందికి చూపిస్తాం కదా, వాళ్ళు అడగకపోయినా చూపిస్తాం కదా. దిస్ ఈజ్ మోర్ దెన్ దట్. ముద్రించబడిన రూపంలో ఉన్న దేవుని స్వరం ఇది. ఆ విలువను మనం గుర్తించగలుగుతా ఉన్నామా? గుర్తించిన మనము అలా రెస్పాండ్ అవ్వగలుగుతూ ఉన్నామా? దేవుని వాక్యానికి మనం అలా స్పందించగలుగుతూ ఉన్నామా? వాక్యాన్ని చదువుకుందాం అందరం కలిసి. 2 వాక్య భాగాలు మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1 వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి. 20వ అధ్యాయం 12వ వచనం. 20వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 374. 20వ అధ్యాయం అందరం కలిసి 12వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతములు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చువా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, పేజ్ నెంబర్ 153. అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్య భాగం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. అయినా వాక్యంలో వ్రాయబడిన సంగతులను గ్రహించగలిగిన హృదయం అయినా మాకు అనుగ్రహించి ప్రభువా మాతో మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 20వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాటలు ఉన్నాయండి. ఒక మాట ఏంటంటే, మాకు శక్తి చాలదు. మాకు ఏం చాలదు? చాలాసార్లు ఎప్పుడైనా మీరు అనుకున్నారా, నాకు వస్తున్న పరిస్థితుల్లో నాకు శక్తి సరిపోవట్లేదండి అని అనుకున్నారా? ఒక బ్రదర్ ఫోన్ చేసి అంటున్నారు, అన్న ఒక ప్రాబ్లం అయిపోయింది అనుకున్నాను, మరలా ఇంకొక ప్రాబ్లం వచ్చిందన్న, శక్తి సరిపోవట్లేదన్న. శక్తి సరిపోవట్లేదన్నా అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి అటువంటి సిచ్యువేషన్ గుండానే వెళ్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున మనం వెళ్తూ ఉన్న పరిస్థితులకు ఏమైనా జవాబు ఉందా? పరిశుద్ధ గ్రంథం వాక్యంలో నుంచి మనకేమైనా మాదిరి దొరుకుతుందా? చూడండి, ఇంకా ఈయన ఇక్కడ ఏమని ప్రార్థన చేశాడు?
అందరం కలిసి మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమంటా ఉన్నాడు ఆయన 12వ వచనంలో, మాకు శక్తి చాలదు. రెండవది, ఏమీ చేయుటకు మాకు తోచదు. ఎప్పుడైనా అన్నారో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో, అర్థం కావట్లే. ఒకవేళ ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో, లేకపోతే మన అనుదినమైన జీవితంలో కొన్నిసార్లు మన పరిస్థితులు మన శక్తికి మించినవిగా అనిపిస్తూ ఉన్నాయా? నాకు శక్తి సరిపోవట్లేదు వీటిని ఎదుర్కోవడానికి అని అనిపిస్తూ ఉందా? రెండవది, ఇక్కడున్న వ్యక్తి అంటూ ఉన్నాడు కదా, ఈయన ఏమంటున్నాడంటే మాకు ఏమీ తోచట్లేదు. అంటే ఏం డెసిషన్ తీసుకోవాలో, ఏ చాయిస్ని ఎంచుకోవాలో, లేకపోతే ఎలా ముందుకు వేయాలో, ఎలా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. బహుశా దాన్ని కన్ఫ్యూజన్ అనొచ్చా, లేకపోతే హెల్ప్లెస్నెస్ అనొచ్చా, లేకపోతే నిరీక్షణ లేని పరిస్థితులు అనొచ్చా. ఇంకా ఏమంటున్నాడు ఈయన? ఇక్కడ వ్రాయబడిన మాటను మనం జాగ్రత్తగా చదివితే, మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు అనే దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉపయోగించారంటే, నీవే మాకు దిక్కు అనే మాటను ఎలా ఉపయోగించారంటే, మా ఐస్ నీ మీద ఉన్నాయి, మా కనుదృష్టి నీ మీద ఉంది, మేము నీ వైపు చూస్తూ ఉన్నాము. శక్తి చాలని పరిస్థితుల్లో, దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇక్కడున్న ఒక వ్యక్తి చేసిన పని ఏంటి? మా దిక్కు నీవే అనే దానికి అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే, మా కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. ఈ మాట చెప్పినది ఎవరు అంటే ఒక రాజు. ఈయన యూదా వారిని పరిపాలించిన రాజుల్లో 4వ రాజు, 4th ప్లేస్. ఈయన ముందు ఉన్న రాజు వాళ్ళ తండ్రి ఆసా యొక్క కుమారుడు ఈ రాజు. ఈయన పేరు ఆరాధన వర్తమానంలో కిషోర్ కూడా చెప్తా ఉన్నాడు, యెహోషాపాతు. యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏంటి అంటే, గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు నాకు న్యాయాధిపతి, దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు. ఏమండి, ఈ వ్యక్తి యొక్క జీవితం గురించి దినవృత్తాంతాల గ్రంథంలో మాత్రమే కాదు, ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ఎండ్ టైమ్స్ అంటే రాకడ దినాలలో కూడా ఒక సందర్భంలో మాట్లాడుకుంటారంట. చూడండి ఆ మాట ఎక్కడ రాయబడిందో. యోవేలు గ్రంథము, అందరం కలిసి 3వ అధ్యాయము, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏమని రాయబడిందో. 3వ అధ్యాయం 2వ వచనం, 754 పేజ్ నంబర్ 754, 3rd chapter 2nd verse. అందరం కలిసి చదువు. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడ్కొని పోయి, ఆ లోయకి ఎవరి పేరు పెట్టబడింది? మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఆయన గురించి. చివరి దినాలలో కూడా ఆయన పేరుతో పెట్టబడిన లోయ ఒకటి ఇక్కడ ప్రస్తావన చేయబడింది. ఏం జరుగుతుంది అక్కడ అని మనం చూస్తే ఆ వచనమంతా మీరు చదివితే నేను చెప్తా ఉన్నాను చూడండి. చివరిన నేను చదువుతా ఉన్నాను. నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతో
వ్యాజ్యం ఆడేదను. అంటే ఈయన పేరుకు ఏ అర్థమైతే ఉందో ఆ అర్థాన్ని మరి ఒకసారి ఎండ్ టైమ్స్లో దేవుడు ఇజ్రాయేలీయుల పక్షాన ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నాడు. అసలు ఈ రాజు ఎవరు? ఆయన జీవితంలో నుంచి చాలా క్లుప్తంగా ఒక 5 విషయాలు లేకపోతే 4 విషయాలు చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసిన ఈ రాజును గురించి ఒక 4-5 విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి రండి, త్వరగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభములో నడిచిన మార్గమందు నడుచుచు. ఆయన జీవితంలో ఉన్న మాటని ఇక్కడ చూడండి, నడుచుచు అనే మాటను మనం. యెహోషాపాతు దేవుని మార్గాలలో, తన పితరులు ఆచరించిన మార్గాలలో నడిచేవాడు. నడిచేను అనే మాట 3 times ఉపయోగించబడిందండి. మనం చదివిన వర్స్లో ఉపయోగించబడిందా? చూడండి, ఎందుకు అన్నిసార్లు ఉపయోగించబడింది అంటే అతను దేవునితో ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది కదా. 4వ వచనం చివరిలో చూడండి, ఆయన ఆజ్ఞలు అనుసరించి మళ్ళీ వచ్చిందా? 3rd verseలో వచ్చింది, 4th verseలో వచ్చింది, తర్వాత 6th verseలో చూడండి, 6వ వచనంలో యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు. ఏమండి, యెహోషాపాతు యొక్క జీవితంలో నడుచుకొనుట అనే మాటను మనం చూసాం. ఏంటి నడుచుకోవడం అంటే ఏంటి? హానోకు దేవునితో నడిచాను, నోవాహు దేవునితో నడిచాను. ఇక్కడ యెహోషాపాతు కూడా ఏంటి నడవడం అంటే ఏంటి? నడవడం అంటే 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 మాటలు, ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్. నమ్మిక, రెండవది విధేయత. అంటే యెహోషాపాతు యొక్క జీవితంలో దేవుని పట్ల నమ్మకం, దేవుని మాటల పట్ల విధేయత. నేను దేవుని మాటలను ఎలా నమ్ముతా ఉన్నాను, ఎలా విధేయత చూపిస్తూ ఉన్నాను? 3 verses కూడా 3 వచనాల్లో కూడా నడుచుచు, నడిచాను అనే మాటలు మన జీవితాలలో కూడా దేవునితో నడిచే వారముగా మనం ఉన్నామా? ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్, లేకపోతే ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. విశ్వాసము మరలా విధేయత. దేవుడు మాట్లాడినప్పుడు విధేయతను మనం చూపించగలుగుతా ఉన్నామా? ఒక వ్యక్తికి బ్యాప్టిజం ఇవ్వడానికి తీసుకుని వెళ్ళారంటండి. తీసుకుని వెళ్తే సేవకులేమో ఇక్కడ నుంచున్నారంట, ఈయనేమో ఇటెళ్ళు నుంచున్నారంట. ఇక్కడ సేవకులు అంటున్నారంట నువ్వు ఇట్రా అంటున్నారంట, ఈయన అంటున్నారంటే మీరే ఇటు రండి అంటున్నారంట. అలా more than 10 minutes అయిపోయిందంట అక్కడ. మనం విధేయత చూపిస్తూ ఉన్నామా? నడిచాను అనే మాట దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఈ వచనాల్లో మొదటి మాటలో ఆయన దేవునితో నడిచాను అనే మాటలో ఆయన చేసిన 2 పనులను ఒక పని నేను మీకు చూపించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 17వ అధ్యాయం అందరం కలిసి 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మొదటి మాటగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం.
4వ వచనం, 17వ అధ్యాయం 4వ వచనం. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇజ్రాయేలు చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను, అంటే ఆయన జీవితంలో కొన్నిటిని వెంబడించలేదు. ఆయన తీసేసి దేవునికి వ్యతిరేకమైనవి ఏమైతే ఉన్నాయో వాటిని ఆయన తీసివేశాడు. 6వ వచనంలో కూడా చూడండి, మనకు అర్థమవుతుంది. 6వ వచనంలో కూడా మనం చూస్తే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. దేవునితో నడిచేటప్పుడు కొన్ని తీసివేస్తావు నీ జీవితంలో నుంచి. దేవునికి ఇష్టము కాని వాటిని, దేవుడు అంగీకరించని వాటిని నీ జీవితంలో నుంచి తీసివేస్తూ ఉంటావు. ఈయన యెహోషాపాతు యొక్క జీవితంలో దేవునితో నడిచెను అనే మాటను చూస్తాము. దేవునికి అయిష్టమైన వాటిని తీసివేశాను అనే మాటను కూడా మనం చూస్తాం. ఒకవేళ దేవునికి అయిష్టమైనది అని ఏదైనా గుర్తిస్తే దానిని మనం యెహోషాపాతు తన జీవితంలో నుంచి వాటిని ఎలాగైతే తొలగించాడో అలా వాటి నుంచి మనం వేరైపోవడం మంచిది అని జ్ఞాపకం చేయబడతాం. అందుకే యాకోబు ఒక మాట రాస్తాడు కదా, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యెహోషాపాతు ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు చెప్పండి? ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు? ఎవరి మార్గాల్లో నడుస్తూ ఉన్నాడు? ఎవరికి విధేయత చూపిస్తూ ఉన్నాడు? మొదటిది యెహోషాపాతు యొక్క జీవితంలో దేవునితో నడిచాను, విధేయత, తర్వాత దేవునికి అయిష్టమైన వాటిని తొలగించుకోవడం. మనం కొరింథీయులకు వ్రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ప్రభువా, నా జీవితంలో మీకు వ్యతిరేకమైనది సెల్ఫిష్నెస్ ఉందా? నా జీవితంలో మీకు వ్యతిరేకమైనది అతిశయం ఉందా? నా జీవితంలో మీకు వ్యతిరేకమైన మీకంటే ఎక్కువ ప్రాధాన్యమైనది ఏదైనా ఉందా? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు యొక్క జీవితంలో మొదటిది ఆయన దేవునితో నడిచెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈయన జీవితంలో ఈ మాట చెప్పి మొదటి విషయాన్ని కన్క్లూడ్ చేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరో రికగ్నైజ్ చేశాడు, దేవుడు ఎవరో దాని ప్రకారంగా రెస్పాండ్ అయ్యాడు. నువ్వు రికగ్నైజ్ చేసి అక్కడితోనే ఆగిపోయావేమో, రెస్పాండ్ అవ్వట్లేదేమో. తిరిగి స్పందిస్తూ ఉన్నామా ఆ దేవుని మాటలకు? ఒకవేళ మీ బాబుని 4 సార్లు పిలిచారనుకోండి, మీ అమ్మాయిని 4 సార్లు పిలిచారనుకోండి, పలకకపోతే ఏం చేస్తారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు స్పందించే హృదయం ఉందా? ఈయన జీవితంలో దేవుడు ఎవరో రికగ్నైజ్ చేశాడు, ఈయన జీవితంలో దేవుడు ఎవరో రెస్పాండ్ అయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, దావీదు అనుసరించిన మార్గాలను గురించి మాట్లాడుతున్నాడు, తన తండ్రి అనుసరించిన మార్గాలను గురించి మాట్లాడతాడు. మీరు చదువుకుంటే వస్తే ఈ 3 అధ్యాయాల్లో ఇంకొక మాట అంటాడు, నీ స్నేహితుడు అయిన అబ్రహాము అనే మాట ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే వారి జీవితాల్లో దేవుడు ఏం చేశాడో అవి కూడా ఆయన హృదయంలో ఉన్నాయి. దేవుని పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాము మొదటిది. రెండవది చూద్దాం, అందరం కలిసి రెండవ విషయంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. 17వ అధ్యాయం రెండవ విషయాన్ని చాలా క్లుప్తంగా మనం చూస్తాము. చూడండి, 7వ వచనంలోనికి వద్దాం అందరం కలిసి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై అతడు
బెన్హాయిలును, ఒబద్యాను, జకర్యాను, నెతానేలును, మికాయాను, షమయ, వీళ్ళందరినీ మనం చూస్తాం. వాళ్ళల్లో లేవీయులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యాజకులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ సిద్ధపరిచి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి యోధా వారి మధ్యలోనికి పంపించాడంట. ఆయన సెలెక్ట్ చేసిన మొదటి 4-5 పేర్ల యొక్క అర్థం చెప్తాను చూడండి. మొదట్లో రాయబడింది కదా, బెన్హాయేలును అని రాయబడింది కదా. బెన్హాయేలు అంటే అర్థం ఏంటంటే ధైర్యం కలిగిన పుత్రుడు అని అర్థం వస్తుంది. రెండోది ఒబద్య అనే దానికి అర్థం ఏంటంటే యెహోవా సేవకుడు అని అర్థం వస్తుంది. మూడవ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత పేరుకి అర్థం ఏంటంటే దేవుని వరం. మీకా అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాను పోలిన వారెవరు. ఏమండి, దేవుని వాక్యాన్ని యోధా వారి మధ్యలో ప్రకటించడానికి ఎటువంటి వారిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన? అంటే ఆయన దేవుని పని చేయడానికి కూడా కొంచెం సీరియస్గానే చేసినట్టుగా చూస్తాం. అంటే చాలా ఆసక్తి కలిగి నిర్లక్ష్యం లేకుండా పనిచేసినట్లుగానే మనం చూస్తాం. వ్యక్తిగతంగా దేవునితో నడిచాడు, మొదటి మాట అది. రెండోది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రజలను పంపించాడు. ఆయన పెద్దలను, యాజకులను, లేవీయులను ఆయన పంపించాడు. పంపించినప్పుడు ఏం జరిగిందో చూడండి. చాలా క్లుప్తంగా రెండవ విషయాన్ని మనం చూస్తాము. అందరం కలిసి ఈ మాటను చదువుకుందాం. అలా ప్రకటించినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూస్తే కనుక 9వ వచనాన్ని చదువుకుందాం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చాతపుచ్చుకుని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిలోనూ సంచరించుటకు జనులకు. ఇది స్ట్రీట్ గాస్పెల్ అంటారా? అనొచ్చా? యోధా పట్టణములోను అన్నిటిలో గాస్పెల్ చేశారా? అక్కడ యెహోషాపాతు యొక్క ఆసక్తి చూసారా? ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో కూడా ఆయన మాటలు వినిపించబడాలి. వినిపించిన తర్వాత ఏం జరిగింది అది ముఖ్యమైనది. మనం దాన్ని చదువుకుందాం అందరం కలిసి. మనం చూస్తే కనుక ప్రకటన చేయొచ్చు యోధా పట్టణ జనులకు బోధించిరి. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఏమంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ 2 వచనాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు వాక్యాన్ని ప్రకటించింది యోధా మధ్యలో ప్రకటించారు, యోధా వారి మధ్యలో ప్రకటించారు. కానీ దేవుని భయం వచ్చింది ఎక్కడంట? యోధా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటిలో వచ్చిందంట. మీరు అర్థం చేసుకున్నారా ఆ విషయాన్ని? ఇజ్ ఇట్ క్లియర్? వాళ్ళు యోధా వారి మధ్యలో వాక్యాన్ని ప్రకటన చేయడానికి యెహోషాపాతు వాళ్ళని పంపించాడు. కానీ దేవుని భయం ఎక్కడొచ్చిందంట? చెప్పాలి, దేవుని భయం ఎక్కడొచ్చిందంట? ఈ విషయాన్ని కన్క్లూడ్ చేయడానికి ఒక మాట చెప్తాను. ఒక్క మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, గాడ్స్ వర్డ్ వర్క్స్ ఇన్సైడ్ యూ. ఇఫ్ యు గాడ్స్ వర్డ్ వర్క్స్ ఇన్సైడ్ యూ, దేవుని వాక్యము నీలో పనిచేస్తూ ఉంటే దేవుడు నీ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పనిచేస్తాడు. నా మాట అర్థమైందా? ఇక్కడ రాయబడిన మాట అదేనా? ఇఫ్ గాడ్స్ వర్డ్ వర్క్స్ ఇన్సైడ్, దేవుని వాక్యం నీ హృదయంలో పని చేస్తూ ఉందా? స్థానం ఉందా? దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేస్తూ ఉంటే, స్థానం ఉంటే దేవుడు నీ సరౌండింగ్స్లో కూడా ఆయన పనిచేస్తాడు. అక్కడ రాయబడిన మాట అదే కదా. యోధా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యములో కూడా ఏమొచ్చిందంట? దేవుని భయం వచ్చింది. వారు యెహోషాపాతుతో ఏం చేయలేదంట? యుద్ధము. చూడండి, ఇదే మాటని మనము బైబిల్లో కొన్ని చోట్ల అప్లై చేస్తే, ఇందాక కిషోర్ బ్రదర్ చెప్పారు, మనం చూస్తే కనుక దానియేలు ఆ ఆహారాన్ని తీసుకోకూడదు అనుకున్నాడు. కానీ ఫేవర్ ఎవరిలో పుట్టించాడు? దానియేలు పక్షాన ఫేవర్ని దేవుడు పానదాయకుల యొక్క
అధిపతిలో పుట్టించాడు. అవునా కదా? అంటే నేనేమన్నానంటే అక్కడ పరిస్థితులను చూసారా దేవుడు ఎలా ఎలా మౌల్డ్ చేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, యోబుని చూడండి. మనం చదువుతూ ఉన్నప్పుడు ఏముండదు, యోబుకు కలిగిన వాటి చుట్టూ దేవుడు ఏం వేశాడంట. మరలా జ్ఞాపకం చేసుకో. మరలా ఈ మాట నాకు చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే, మనందరికి అవసరమైన మాట. ఇఫ్ గాడ్స్ వర్డ్ వర్క్ ఇన్సైడ్ యూ, దేవుని వాక్యం నీలో పనిచేస్తే దేవుడు నీ చుట్టుప్రక్కల కూడా పనిచేస్తాడు. నీ పరిస్థితుల్లో పనిచేస్తాడు, నీ సంబంధాలలో పనిచేస్తాడు, నీకు వచ్చే ఛాలెంజెస్లో పనిచేస్తాడు. అసలు దేవుని వాక్యానికి చోటు లేకపోతే. మన చర్చిలో చంద్ర అని ఒక బ్రదర్ ఉన్నారు. నేను తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నాకేదో కొంచెం వాక్యం తెలుసున్నట్లుగా మామూలుగా అతను మాట్లాడితే, బ్రదర్ మీరు బైబిల్లో ఏం బుక్స్ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అని అడిగితే, అలా మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడితే ఒక మాట ఏం చెప్పారంటే, అన్న నేను ఒక చాప్టర్ అంతా చదివి 0 ఎర్రర్ వచ్చేదాకా రాస్తానన్నా అన్నాడు. నాకు సౌండ్ లేదు. ఇక ఒక అధ్యాయం అంతా చదివి ఏ ఎర్రర్ వచ్చేదాకా? 0 ఎర్రర్. మీకు అర్థమైంది? మళ్ళీ చెప్తాను. ఒక అధ్యాయం అంతా చదివి 0 ఎర్రర్ వచ్చేంత వరకు ఆ అధ్యాయాన్ని బై హార్ట్ చేసి రాస్తాడంట. అలా 0 ఎర్రర్ వస్తేనే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాడు. దేవుని వాక్యం మన హృదయాల్లో పనిచేస్తుంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి మనం ఆలోచన చేయాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ విషయంలోనికి వెళ్దాం. అందరం కలిసి 2వ దినవృత్తాంతములు 3వ విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. ఇప్పుడు ఇందాక యెహోషువ చేసిన ప్రార్థన దగ్గరికి వద్దాం అందరం కలిసి. 3వ అధ్యాయం 23వ విషయం 20వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఏ పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశాడు? వాట్ ఈస్ ద కండిషన్? ఏ పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశాడు? దానికి మనకి 20వ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట రాయబడి ఉంది. 20వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయానీయులలో కొందరును. ఎన్ని ఆర్మీస్ ఉన్నాయి ఇక్కడ? హౌ మెనీ ఆర్మీస్ ఈజ్ దేర్? మొదటిది ఎవరు? మోయాబీయులు. రెండోది ఎవరు? అమ్మోనీయులు. మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. 3 ఆర్మీస్, మూడు దేశాల సైన్యం అంతా ఒకేసారి యెహోషాపాతు మీదకి వచ్చారు. అప్పుడు యెహోషాపాతు చేసిన ప్రార్థన అది, మాకు శక్తి చాలదు, మాకు ఏం చేయాలో తోచట్లేదు, మా కళ్ళు నీ వైపే చూస్తూ ఉన్నాయి, మా దిక్కు నీవే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఇలా యెహోషాపాతు, అబ్రహాము పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ మనకు ఏం తెలియజేస్తాయంటే, నీ జీవితంలో వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి కదా, నీ జీవితంలో నీకు సవాళ్ళుగా అనిపిస్తూ ఉంటాయి కదా, ఆ సవాళ్ళుగా అనిపించే పరిస్థితుల్లో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇది ఒకవేళ ఫిజికల్ బ్యాటిల్ ఏమో, అంటే మామూలుగా యుద్ధరంగమేమో ఇది, కానీ మనం అప్లై చేసుకుంటే వ్యక్తిగతమైన మన జీవితాలలో మనకి ప్రతికూలంగా, సవాలుగా, చీకటిగా, కఠినమైనవిగా, కష్టమైనవిగా అనిపించే వాటిలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం చూడొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఇలా యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు చేసిన ప్రార్థనలో 3 విషయాలు ఉన్నాయండి. వాటిని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మొదటిది అందరం కలిసి 20వ అధ్యాయం ఆయన చేసిన ప్రార్థనలో 3 విషయాలు ఉన్నాయి. చూడండి, ఆయన చేసిన ప్రార్థన 5వ వచనం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. 20వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలవబడి
ఇప్పుడు ఆయన ప్రార్థన ప్రారంభమవుతుంది. చూడండి 6వ వచనంలో, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. జాగ్రత్తగా గమనించండి, ఎనిమీ గురించి మాట్లాడా, దేవుని గురించి మాట్లాడా ఆయన ఫస్ట్? మనం మొదట వెళ్ళగానే ఎవరి గురించి మాట్లాడతాం? ప్రభు, నా సమస్య ఎంత గొప్పదో, ఎంత పెద్దదో, నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను చూడట్లేదు, నువ్వు నన్ను విడిచిపోయి, ఎక్కడో ఒక చోట అటువంటి భావాన్ని మనం కలిగి ఉంటామేమో. అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నన్ను అసలు చూడట్లేదు. యెహోషాపాతు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దేవుని యొక్క అధికారాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. ఎలా గుర్తించాడు అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, అందరం కలిసి మనం చూస్తే కనుక 6వ వచనంలో, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు. దేవుడు సర్వాధికారి అని మనం గుర్తించగలగాలి మన పరిస్థితుల్లో. ఆయన అధికారం ఈ విశ్వమంతా కూడా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. యెహోషాపాతు దేవుని యొక్క అధికారాన్ని, సార్వభౌమ అధికారాన్ని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోషాపాతు గుర్తించిన ప్రార్థనలో ఆయన ప్రారంభించిన విధానం, ఆయన సర్వాధికారి అనే మాత్రమే కాదు, దాంట్లో ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంది. చూడండి, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదురించుటకు ఎవరికి నీ బలము చాలదు. రెండవ మాట ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఆయన సర్వశక్తి కలిగిన వాడు కూడా, అధికారం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మూడవది ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, మనం జాగ్రత్తగా చూస్తే గనక ఈ వచనంలో రాయబడిన మాట 7వ వచనం చూడండి, నీ జనులైన ఇజ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. దేవుడు చేసిన కవెనెంట్, నిబంధనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటే దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మేము ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తావు కదా. యెహోషాపాతు యొక్క ప్రార్థనలో చూసారు, దేవుడు సర్వాధికారి అని అర్థమైతే మన ఆలోచన, మన దృక్పథం కూడా మారిపోతుంది. ఆయన బలవంతుడైన దేవుడు అనేది మనకు అర్థమైతే ఆయన మన జీవితంలో జోక్యం చేసుకుని సరిచేయగలిగిన వాడు అని కూడా మనకెంతో అది రిలీఫ్ని ఇస్తుంది. నిబంధనను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? నువ్వు నిబంధనను నెరవేర్చే నమ్మకమైన దేవుడవు, నువ్వు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చే దేవుడవు నువ్వు అని చాలామంది బైబిల్ చదివిన వాళ్ళు ఏమంటారంటే, దిస్ ఈజ్ ద మోస్ట్ హానెస్ట్ అండ్ హంబుల్ ప్రేయర్ అన్నారండి ఆ వచనాన్ని. మాకు దిక్కు తోచదు, మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. హంబుల్ అండ్ మోస్ట్ డిపెండెంట్ ప్రేయర్ అన్నారు. ఎలా ఆధారపడుతూ ఉన్నాడు, ఎలా ఆధారపడుతూ, అది మనం యెహోషాపాతు యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాం. మొదటిది దేవునితో నడిచాడు, రెండవది దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి ప్రకటించాడు, దేవుడు అతని పక్షాన పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూసాం. రెండవది, మూడవది యెహోషాపాతు చేసిన ప్రార్థనను మనం చూసాం ఇక్కడ. హంబుల్ అండ్ డిపెండెంట్, దేవుని మీద కంప్లీట్గా ఆధారపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ప్రార్థన ముగించగానే ఒక పని జరిగింది. ఏం జరిగింది చూడండి అందరం కలిసి. ఇలా ప్రార్థన ముగించగానే
జరిగిన పని. నేను ఇంకా ముందుకు వచ్చేస్తున్నాను, అవన్నీ చెప్పట్లేదు, కానీ 17వ వచనంలోనికి వచ్చేద్దాం కొంచెం ముందుకి. 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు అని దేవుడు వర్తమానం పంపించాడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన యుద్ధం చేయవలసిన పని లేదు అని దేవుడు వర్తమానం పంపించాడు. ఏమంటే యెహోషాపాతులో ఉన్న ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి చేత ఆ వర్తమానాన్ని పంపించినప్పుడు ఆ మాటను విని యెహోషాపాతు ఏం చేశాడో చూడండి. యుద్ధం జరగలేదు, విజయం రాలేదు, మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, విజయం వస్తుంది అనే ఒక సందేశాన్ని దేవుడు పంపిస్తే యెహోషాపాతు ఏం చేశాడో చూడండి. అది చాలా చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అందరం కలిసి 18వ వచనంలోకి వద్దాం. 20వ అధ్యాయం 18వ వచనం చదువుదాము. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. బిఫోర్ విన్ అంటే ఆయనకి విజయం రాకముందే దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని ఎదుట సాగిలు పడుతున్నాడు. ఒకవేళ ఆ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్ళు? విజయం వచ్చిన తర్వాత సాగిలు పడేవాడు. ఐ రైట్? అవునా కదా? యెహోషాపాతు గురించి మీరు చూస్తూ ఉన్నారా? దేవునితో నడిచాను, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో, దేవుడు అతని చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాల వారందరి మీద పనిచేయడంలో చూస్తూ ఉన్నాం. రెండవది. మూడవది, ఆయన ప్రార్థన చూసారా? నాలుగవది, ఆ గొప్ప ఏమండి 3 సైన్యాలు ఉంటే విజయం రాకముందే దేవుణ్ణి స్తుతించడం అంటే ఇట్స్ ఆర్డినరీ థింగ్. ఇంకా వాళ్ళని జయించలేదు, వాళ్ళు ఓడిపోలేదు, పని వాళ్ళు వెనక్కి వెళ్తున్నారా? అదేమీ లేదు. అయినా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. మీరు క్రొత్త నిబంధనలో కనాను స్త్రీని మనం చూస్తాం. యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మొదట మాట్లాడాడు యేసుప్రభువారు. ఆయన మౌనంగా ఉండేను, ఏమీ పలకకు ఉండేను అనే మాటను చూస్తాం. వెళ్ళిపోలేదు. మరలా యేసుప్రభువారు అంటారు, పిల్లలకు పెట్టే రొట్టెని కుక్క పిల్లలకు వేయం కదా అంటే మళ్ళీ ఆవిడంటది, కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల నుండి పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తాయి కదా. అవన్నీ అయిన తర్వాత యేసుప్రభువారు అంటారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ నమ్మిక చొప్పున నీకు. వాస్తవానికి తను చూడలేదు, తన కుమార్తెకి హీల్ అయిందో లేదో, బాగుపడిందో లేదో తెలియదు, కానీ నమ్మి ఏం చేసింది తను? ఇక్కడ ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనము వెలుచూపును బట్టి కాక దేన్ని బట్టి నడుచుకోవాలంట? చెప్పండి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి నడుచు. విజయం రాకముందే ఈ రాజు దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా కూడా మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఇంకొకటి ఈయన యొక్క జీవితంలో నుంచి చూసుకుని మనం ముగించుకుందాం. అందరం కలిసి 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనాన్ని 19వ అధ్యాయం 2వ వచనాన్ని 1 నుంచి చదువుకుందాం అందరం కలిసి. యోధా రాజు అయిన యెహోషాపాతు ఏ అపాయమునకు చెందకుండా యెరూషలేము నందుండి తన నగరుకి తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడు నగు యోహో అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడా వైతివి కదా. ఒక వ్యక్తిని పంపించి దేవుడు యెహోషాపాతుతో మాట్లాడుతున్న సందర్భం, రాజుతో మాట్లాడుతున్న సందర్భం, నువ్వు ఎవరితో స్నేహం చేశావు? ఏమర్థమవుతుంది? దేవుడు మన స్నేహాలను కూడా పరిగణలోనికి తీసుకుంటాడా?
భక్తిహీనులతో స్నేహం చేశావు, యెహోవా శత్రువులతో నువ్వు స్నేహం చేశావు. దేవుడు మన సంబంధాలను చూస్తూ ఉన్నాడా అంటే చూస్తున్నాడు దేవుడు. ఏమండి, రాజు దగ్గరికి దేవుడు ఒక మాట పంపించినప్పుడు ఈ రాజు ఏం చేశాడో తెలుసా? యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? దాన్ని అంగీకరించాడు. దాని ప్రకారంగా సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దాని ప్రకారంగా తన తప్పును దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూసాం కదా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. దేవుడు తన సంబంధాల విషయంలో, స్నేహం విషయంలో మాట్లాడినప్పుడు యెహోషాపాతు ఆ విషయంలో దేవుని దగ్గర సరి చేసుకున్న వ్యక్తిగా కూడా మనం చూడవచ్చు. తర్వాత ఏం చేశాడు ఆయన? అక్కడ వ్రాయబడిన మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, మనం 19వ అధ్యాయం 1-2 వచనాలను చదివాము. ఇప్పుడు 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతా ఉన్నాం. ఇప్పుడు అతను ఏం చేశాడు చూడండి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయొచ్చు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఆయన కరెక్షన్ చేసుకున్నాడు, దేవుని మార్గాల్లో నడుచుకున్నాడు. ఒకవేళ దేవుడు మనతో కూడా ఏదైనా విషయంలో మాట్లాడి ఉంటే మనం కరెక్షన్ చేసుకుంటున్నామా? దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా? దేవుడు ఇంకా నా ఎదుట తన కృపను ఉంచాడు, ఇంకా ఆయన పరిశుద్ధమైన రక్తంలో నేను కడగబడడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి కదా. అలా మనల్ని మనం సరి చేసుకుని ప్రభు బలలో చేయి వేయగలిగితే ఎంత మేలు జరుగుతుంది. చూడండి, యెహోషాపాతుకి వాళ్ళ నాన్నగారికి ఒక డిఫరెన్స్ ఉంది. వాళ్ళ నాన్నగారు ఆసా కుమారుడు యెహోషాపాతు. ఆసాకి హెచ్చరిక పంపిస్తే తీసుకోలేదు, యెహోషాపాతుకి హెచ్చరిక పంపిస్తే తీసుకున్నాడు. ఏ కేటగిరీలోనికి మనం వెళ్తాము? దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనల్ని సంధించినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనల్ని సరిచేసుకోవడానికి పురికొల్పినప్పుడు మనము ఎలా రెస్పాండ్ అవుతాం? ఆయన గురించి వ్రాయబడిన ఒక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి చూడండి, ఈ మాటను చదువుకుందాం. అందరం కలిసి ఈ మాటను చదువుకుందాం. 20వ అధ్యాయం, అందరం కలిసి 20వ అధ్యాయము 30వ వచనం, 30-31 చదువుకుందాం. అందరం కలిసి 20వ అధ్యాయం 30-31 వచనాలు చదువు. ఈ ప్రకారము అతని చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. 31వ వచనం, యెహోషాపాతు యోధా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడే యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హి కుమార్తె, ఆమె పేరు అజూబా. 32 కూడా, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగి పోకుండెను. ఎండింగ్ మంచిగా ఉంది. ఇదే స్టేట్మెంట్ మనం పౌలు లైఫ్లో కూడా చూస్తాం కదా. మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించేది. యెహోషాపాతు యొక్క జీవితంలో కూడా అహాబుతో స్నేహానికి వెళ్తాడు, ఇంకొక వ్యక్తితో స్నేహానికి వెళ్తాడు. అక్కడ నష్టం ఎదురైనప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకుంటాడు. మనం ఇంట్లో సిరామిక్తో చేసిన కప్పులు, ప్లేట్లు వాడుతూ ఉంటాం మనం. అవి
కొన్నిసార్లు కింద పడేసినప్పుడు పగిలిపోతాయి. అలా కొంచెం అంటే తక్కువగా పగిలిన ఏదన్నా ఉంటే 1-2 పీసెస్గా 3 పీసెస్లుగా అలా అయిన ఏదన్నా ఉంటే వాటిని అంటించడానికి ఒక మెటల్ వాడతారంట. అది గోల్డ్ కలర్ రూపంలో ఉంటుంది. పగిలిపోయిన తర్వాత ఆ గోల్డ్ కలర్ రూపంలో ఉండే మెటల్తో అంటించినప్పుడు ఆ వెస్సల్కి ఇంకా మంచి లుక్ వస్తుందండి. ఒక ఆర్ట్ వేసినట్లుగా, లేకపోతే ఎవరో దాన్ని డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయావేమో, మరలా దగ్గరికి వస్తే ఆ పగిలిపోయిన వాటిని ఆయన మరలా అతికించి ఒక చక్కటి ఉద్దేశాన్ని, ఒక చక్కటి పర్పస్ని దేవుడు నీ జీవితానికి ఇవ్వగలిగినవాడు. ఇలా ఆశ యొక్క జీవితంలో ఉన్న ఈ లక్షణాలు మనం కూడా పరిశీలన చేసుకుని ప్రభు బలలో పాల్పొందడానికి మనం ముందుకు వెళ్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.